వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎంపీపీఎస్ గురుజాల పాఠశాలలో చదువుకుంటున్న 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. పార్థసారథి అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశం అత్యంతంగా కన్నుల పండుగగా చూడముచ్చటగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీహెచ్ఎస్ గురజాల ప్రధానోపాధ్యాయురాలు పి. అర్పిత మాట్లాడుతూ పిల్లలు మంచికి రూపాలు, దేవుడి గుడిలో దీపాలని అభివర్ణించారు. 5వ తరగతి విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో మెదులుకుని పాఠశాలలో జరిగిన అన్ని సహపాఠ్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, ప్రజల మన్ననను అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు. 5వ తరగతి చిన్నారులను చదువులో, ఆటపాటల్లో చక్కటి అభిరుచిని కల్పించి వారిలో దాగి ఉన్న నిగూఢ శక్తులను, సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆ తరువాత ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పార్థసారథి మాట్లాడుతూ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో 5వ తరగతి విద్యార్థులు చక్కటి ఎగ్జిబిషన్ ప్రదర్శించి అనర్గళంగా మాట్లాడి గ్రామ ప్రజల ప్రశంసలనందుకున్నారు. పాఠ్యాంశములలోని పాఠాలను చిరునాటికలుగా తయారు చేసుకుని ప్రదర్శించి బోధనాభ్యాసనలో వినూతనంగా ముందుకెళ్లడం సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని అన్నారు. 5వ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో 6వ తరగతి నుంచి కష్టించి చదువుకుని పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని, ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. చంద్రమౌళి, ఏ. లక్పతి, సిహెచ్. రజని, ఏ. స్రవంతి, ఎం. కనకస్వామి, ఏ. సురేష్, ఎల్. కల్పన, యూకేజీ టీచర్లు ప్రియాంక, శ్రీజ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బియ్యం కారం పట్టు చీరనే కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిద్ది సుక్కనే దిద్దుకున్నా పెళ్లి కూతురు ముసాబురో నువ్వు యాడంగా నన్నే మెచ్చేటోడా Put your fingers up, put your
నుండి 4th వరకు చదివాను. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. టీచర్స్ ఏ యాక్టివిటీస్ అయినా మంచిగా చెప్తున్నారు. మళ్ళీ ఈ స్కూల్లో కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నారు. ఈ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారు. థ్యాంక్స్. అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇలాంటి కాంపిటేటివ్ మంచి స్కిల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. హెచ్ఎం సార్ గారి ఆధ్వర్యంలో మిగతా స్టాఫ్ అందరూ చాలా కోఆపరేట్ చేస్తే పిల్లలకు అంటే మనకు వీడ్కోలు చెప్పి పంపించడము, అదేవిధంగా 4th క్లాస్ వాళ్ళకు 5th క్లాస్కి వెల్కమ్ చెప్పడము, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం. ఎందుకు అంటే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఎంకరేజ్ చేస్తుంది ప్రతి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసేటట్టు. దట్టు ఈ ఇయర్ చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి మన స్కూల్. తర్వాత ఈ ఇయర్లో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి మన దగ్గర 100% నమోదు చేయించాలి. ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఇక్కడ పాఠశాలలో అన్ని రకాల నైపుణ్యాలను నేర్పేందుకు మన దగ్గర మంచి స్టాఫ్ ఉన్నది కాబట్టి మీరు పంపించి మీకు ఒకటి మేము హామీ ఇస్తున్నాం, మీరు పిల్లలను పంపండి. దానికి పిల్లల యొక్క ఏమన్నా తేడా వచ్చినట్టయితే మమ్మల్ని అడగండి, మేము హామీ ఇస్తున్నాం. వాళ్ళ 100% మేము నేర్పేందుకు హామీ ఇస్తున్నాము. మీరు పిల్లలను 100% మా పాఠశాలలో చేర్పించండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ యొక్క విషయాలు అక్కడ ఉన్న పేరెంట్స్ అలాగే విద్యార్థులు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాం సార్. మేడం విత్ పర్మిషన్. అయితే మా పాఠశాల మొత్తం జిల్లాలో 5 పాఠశాలలు సెలెక్ట్ చేయడం జరిగినది. కంప్యూటర్ బేస్డ్ విద్యకు సంబంధించి దానిలో మన ఎంపీపీఎస్ గురిజాల పాఠశాల కూడా ఒకటి. దీన్ని రేపు 21వ తారీఖు ఏప్రిల్ 21వ తారీఖు నాడు మన పాఠశాలలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, డిఓ గారు, ఆర్జేడీ గారు, మండల విద్యాశాఖ అధికారి అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే మన పాఠశాల కూడా ప్రైవేట్ విద్యకు ధీటుగా ఉండేందుకు ఈ యొక్క కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రవేశపెట్టడం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా 100% విద్యార్థులందరినీ మన పాఠశాలను చేర్పించి మన పాఠశాల 100% నమోదు అయ్యేందుకు కృషి చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మనకు పాఠశాలకు ఎల్లవేళలా మీరు హాజరై ఎప్పటికప్పుడు తమ సూచనలు ఇచ్చి మన పాఠశాల అభివృద్ధికి ఈ గ్రామ పెద్దలందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాము. అదే దీనిలో భాగంగానే విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ తెలిసేందుకని, విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ తెలిసేందుకని ఈరోజు 4th 5th పిల్లలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మా పాఠశాలలోని ప్రతి ఒక్క టీచరు వారి ఈ శక్తి కొలది కృషి చేసి విద్యార్థులను ఈరోజు ఈ విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. వారందరికీ మా పాఠశాల తరపున, నా తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్నే విద్యార్థులు కూడా రేపు 5వ తరగతి విద్యార్థులు 10వ తరగతికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ క్రమశిక్షణతోటి వివేకంగా విధేయతతోటి క్రమశిక్షణతోటి ముందుకెళ్ళాలి, మంచి చదవాలి, వాళ్ళు మంచి ఉద్యోగాన్ని పొందాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ.